నేతల మధ్య విభేదాలు కమలం పార్టీలో కల్లోలం రేపుతున్నాయి. ప్రతిపక్షంగా అధికార పక్షంపై పోరాడాల్సిన వాళ్లే కొట్లాడుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఫైట్ చేయాల్సింది పోయి నేతలు ఒకరి మీద ఒకరు తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోతున్నారని బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రోజు రోజుకు నేతల మధ్య విభేదాలు ఎక్కువవుతుండటంతో రాష్ట్ర పార్టీపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. నేతల మధ్య విభేదాలు బీజేపీలో కలకలం సృష్టిస్తున్నాయి. కలిసికట్టుగా పనిచేయాల్సిన వారు కొట్టుకుంటున్నారని, ఒకరిపై ఒకరు వ్యతిరేకతతో రగిలిపోతున్నారని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ తర్వాత కూడా 2 కేంద్ర మంత్రులు, 7 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలతో గతానికంటే ఇప్పుడే బలంగా ఉన్నామని బీజేపీ సీనియర్ నేతలు చెప్తున్నారు. అయితే గ్రూపు తగాదాలు పార్టీకి భారంగా మారాయని కార్యకర్తలు అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని బీజేపీలో టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల్లో కూడా 2 గ్రూపులున్నాయన్న వాదన వినిపిస్తోంది. నేతల మధ్య విభేదాలతో కార్యక్రమాల్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయలేకపోతున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారు. మరోవైపు పార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు మధ్య కూడా గ్యాప్ పెరిగిందన్న చర్చ నడుస్తోంది. పార్టీ తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని తమ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట ప్రజాప్రతినిధులు. అందుబాటులో ఉన్న పార్టీ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదన్న బాధలో ఉన్నారని సమాచారం. ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చినా పార్టీలో మాత్రం గెలవలేకపోతున్నామన్న భావన బీజేపీ ప్రజాప్రతినిధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజాసింగ్తో పాటు ఎంపీల వివాదంపై పార్టీలో తీవ్ర చర్చ జరిగిందని కొందరు నేతలు చెప్తున్నారు. నేతలంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడానికి ఢిల్లీ బాట పడుతున్నారని బీజేపీ స్టేట్ హెడ్ ఆఫీసులో చర్చ నడుస్తోంది. అయితే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలైపోయాక రాష్ట్ర నేతల్ని సెట్ చేస్తారని కార్యకర్తలు అంటున్నారు.